హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? ఇంకా ఇది అయితే మా శ్రేష్ఠ బర్త్డేకి నేను చేసిన స్పెషల్ వంటలు అనమాట. ఇంకా నాకు అసలు టైం దొరకలేదు, అందుకే నేను బ్లాగ్ చేయలేదు. ఇంకా నేను ఇది అయితే 1.5 kg చికెన్ అనమాట. ఫస్ట్ క్లీన్ చేసుకున్నాక ఇందులోకి ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఆయిల్, పెరుగు, నిమ్మకాయ, పచ్చిమిర్చి, కారము అన్నీ తగినంత వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇంకా ఇప్పుడు వచ్చేసి గరం మసాలా అన్నమాట. కొంచెం గరం మసాలా, ధనియా పౌడరు, ఇంకా సాల్ట్, ఇంకా పుదీనా, కొత్తిమీర అన్నీ కలిపేసి ఒక 1/2 అవర్ మనం మ్యారినేట్ చేయాలండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇక్కడ నేనైతే 1.5 kg రైస్ కూడా తీసుకున్నానండి. బాస్మతి రైస్ నానబెట్టేశాను. ఆలోపు కొంచెం చికెన్ కర్రీ కూడా చేస్తున్నాను అనమాట. ఇప్పుడు మనం ఆనియన్ అనేది ఫ్రై చేసుకోవాలి. ఇంకా ప్యారలల్గా అన్నీ వర్క్ చేస్తున్నాను. ఆనియన్స్ వేయించుకోవాలండి బాగా కలర్ వచ్చేంత వరకు. ఇంకా నేనైతే ప్యారలల్గా ఇక్కడ చికెన్ కర్రీ కూడా చేస్తున్నాను కదండి. చికెన్ కూడా ఇంకా ఎలా ఉంది అనేది ఒకసారి చెక్ చేశాను అనమాట. ఇప్పుడు మనకి ఇంకా ఆనియన్స్ అనేది బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఇంకా పక్కకు పెట్టేసుకొని ఇంకా ఇప్పుడు పెద్ద గిన్నె తీసేసుకోవాలి. నేనైతే బిర్యానీ కొంచెం ఆయిల్ వేసి బిర్యానీ ఫ్లేవర్స్ అన్నీ వేసేసాను. అయితే నేను ఇక్కడ ఏంటి అంటే బిర్యానీ చేద్దాం అనుకున్నాను, కానీ లాస్ట్కి ఎప్పుడు పలావ్ చేయలేదనేసి ఈసారి పలావ్ ట్రై చేశాను అనమాట. ఇంకా అంత మనం అవి బిర్యానీ ఫ్లేవర్స్ అన్నీ ఫ్రై అయ్యాక చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకొని ఒక 10 minutes బాగా ఉడికిచ్చానండి. ఇంకా నేను ఇప్పుడు ఇంకా చూడండి మొత్తం ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది లో ఫ్లేమ్లో. ఫస్ట్ అయితే ఒక 2 minutes బాగా ఫుల్లో పెట్టి తర్వాత లో ఫ్లేమ్లో చేశాను. ఈలోపు చికెన్ కూడా కర్రీ కూడా రెడీ అయిపోయిందనమాట. ఇంకా నేను ఇప్పుడు రైస్ యాడ్ చేశాను. ఇంకా నేనైతే 1.5 kgకి 1.5 kg రైస్ తీసుకున్నాను. మన ఇష్టం అండి, ఎంతైనా తీసుకోవచ్చు. ఇంకా బాస్మతి రైస్ అయితే 1.25 అంటే ఏ రైస్ అయినా సరే అండి. పాత అయితేనే 1.5 పోయాలి, కొత్త అయితేనే 1.25 వాటర్ కరెక్ట్గా సెట్ అవుతుందండి. మనం అన్నీ కారం, ఉప్పు అన్నీ కరెక్ట్గా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఫైనల్గా వేయించుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఇంకా ఒక 30 minutes లో ఫ్లేమ్లో పెట్టేసి తీస్తే మనకి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇంకా చికెన్ పలావ్ రెడీ అయింది. ఇంకా ఇప్పుడు వంటలు అయితే అయ్యాయి. ఇంకా నైట్ సెలబ్రేషన్స్ కదండి. ఇంకా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితో చున్నీస్తో అలా సింపుల్గా డెకరేషన్ చేసేసాము. ఇంకా మా పాప కేక్ అన్నీ ఇంకా మేము అన్నీ పెట్టేసి ఇంకా సింపుల్గా బెలూన్స్, ఇంకా ఇది ఏంటంటే 7th బర్త్డే కాబట్టి ఎవ్రీ ఇయర్ ఒక థీమ్తో సెలెక్ట్ చేసేసి చేస్తామన్నమాట. ఇలా సింపుల్గా చేసుకున్నాము. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చారనమాట. ఇంకా ఇలా అయిపోయింది. ఇది బర్త్డే బ్లాగ్ అనమాట. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.